భిన్నత్వంలో ఏకత్వం, అదే భారత అస్తిత్వం. మన దేశంలో పట్టణాలకే కాదు, ప్రతి పల్లెకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అడుగడుగునా వైవిధ్యం కనిపిస్తుంది. దాన్ని ఒక్కచోటకు చేర్చి దివ్య భారతాన్ని దర్శింపచేయడానికే ప్రజ్ఞా ప్రవాహ్ అనే సంస్థ రెండేళ్లకొకసారి లోక్మంతన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ అంతర్జాతీయ స్థాయి కళా ప్రదర్శనకు ఈసారి మన భాగ్యనగరం వేదికైంది. మన దేశంలో ఎన్నో నమ్మకాలు, మరెన్నో సాంప్రదాయాలు, వందలాది భాషలు, వేలాది యాసలు ఉన్నాయి. చేతి వృత్తులు, కళలు, సంగీత వాయిద్యాలు, నృత్య రీతులకు లెక్కే లేదు. రంగు, రూపం, ఆహారం, ఆహార్యం ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. అయితే మాత్రం అంతసూత్రంగా ఉన్నది. అందరినీ కలిపి ఉంచుతున్నది హిందుత్వం. ఉత్తరాదిన ఉన్న గంగా యమున, పశ్చిమాన పారే నర్మద, దక్షిణాదిన పరవళ్ళు తొక్కే గోదావరి, కృష్ణ, కావేరి దేశవాసులందరికీ పావన నదీ నదాలే. దేశం నలుమూలల ఉన్న చతుర్ధామాలు, శంకర పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు అందరికీ పరమ పవిత్ర పుణ్యక్షేత్రాలే. ఇవే ఇవే కదా దేశాన్ని కలిపి ఉంచేవి. దీని వెనుక వేలాది ఋషుల యోగదానం ఉంది. దీని వెనుక లక్షలాది వీరుల త్యాగం ఉంది. కోట్లాది కళాకారుల కృషి ఉంది. సర్వేజన సుఖినోభవంతు అని కోరుకునే సంస్కృతి మనది. వసుదైక కుటుంబకం అని భావించే దేశం మనది. ఏకం సత్విప్ర బహుదా వదంతి. ఒకే సత్యాన్ని జ్ఞానులు వేరువేరు పేర్లతో చెప్పారని, ఎవరు ఎన్ని రకాలుగా పిలిచినా, ఎన్ని రకాలుగా కొలిచినా భగవంతుడు ఒక్కడేనని భావించే ధర్మం మనది. చీమకు కూడా హాని తలపెట్టని, చెట్టుకు పుట్టకు కూడా పూజలు చేస్తూ ప్రకృతిని ఆరాధించే జీవన విధానం మనది. విశ్వవిద్యాలయాలతో జ్ఞానం పంచడమే తప్ప ఎవరిపై దండెత్తని మన దేశంపై, ధర్మంపై అనేక దాడులు జరిగాయి. అనేక కుట్రలు జరిగాయి. వేల ఏళ్ల పాటు విదేశీ పాలనలో ఉన్నాం. అయినా మన ఐక్యతను దెబ్బతీయలేకపోయారు. మన దేశానికి ఆత్మ అయిన సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. మన కళల్ని కనుమరుగు చేయలేకపోయారు. కుట్రలు, దాడులను తట్టుకొని కలిసి, నిలిచి, గెలిచాం. ఈ భావనను మరింత జాగృతం చేయడానికి లోక్మంతన్ ఎంతో ఉపయోగపడుతుంది. పట్టణాలలోని ప్రజలకే కాదు, పల్లెవాసులు, అడవి బిడ్డలకు కూడా అసాధారణమైన విజ్ఞానం, కళా ప్రతిభ ఉన్నాయని ఈ కార్యక్రమం చాటి చెబుతుంది. భారతీయ కళా వైభవాన్ని కళ్ళకు కడుతుంది. ప్రజ్ఞా ప్రవాహ్ 2016లో మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్లో మొదటిసారి లోక్మంతన్ నిర్వహించింది. 2018లో జార్ఖండ్ రాష్ట్రం రాజధాని రాంచీలో రెండవసారి నిర్వహించింది. 2020లో అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతిలో మూడవసారి ఉత్సవాలు జరిగాయి. 2022లో కోవిడ్ కారణంగా నిర్వహించలేకపోయారు. 2024లో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా మన భాగ్యనగరంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడి శిల్పారామంలో నిర్వహించే లోక్మంతన్ కార్యక్రమం నవంబర్ 21 నుంచి 24 వరకు కొనసాగుతుంది. ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రులు, మేధావులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఎవరైనా వెళ్ళవచ్చు. ప్రవేశ రుసుము ఉండదు. మేధావులు, విద్యావేత్తలు, కవులు, రచయితల ప్రసంగాలు వినొచ్చు. దేశం నలుమూలల నుంచే కాదు, భారతీయ సంస్కృతి మూలాలున్న ఇతర దేశాల కళాకారులు కూడా వస్తారు. దేశం నలుమూలల్లోని ప్రసిద్ధమైన కళా ప్రదర్శనలు, అద్భుతమైన కళాకృతులను చూడడానికి జీవితకాలం సరిపోదు. లోక్మంతన్లో మాత్రం వాటిని చూడొచ్చు. వాటిలో భారతీయ ఆత్మను, ఏకాత్మ, మానవతావాదాన్ని, అద్వైతాన్ని దర్శించొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు స్పిరిట్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.